జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిత్యం రహదారులపై తిరుగుతూ అనుమానాస్పదంగా ఎవరూ లేని సమయంలో వాహనాల్ని తనిఖీ చేస్తూ పోలీసులమని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారు. సులభంగా డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కిన వీరి గురించి ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. షాద్నగర్ సమీపంలో హైదరాబాద్ బెంగళూరు రహదారిపై వడ్ల లోడ్ తీసుకువెళ్తున్న లారీని ఆపి నకిలీ బిల్లులని బెదిరించి 50,000 రూపాయలు తీసుకున్నారు. బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అన్వర్, సోహిల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా ద్విచక్ర వాహనాలపై రాత్రి సమయంలో జాతీయ రహదారులపై తిరుగుతూ అనువుగా ఉన్న వాహనాలను ఆపి పోలీసులను బెదిరించి డబ్బు దోచుకున్నారని తేలింది. ఇక్కడే కాదు, వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్టు షాద్నగర్ ఏసీపీ రంగస్వామి వెల్లడించారు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఫిర్యాదుదారుడు అఫ్తాబ్ హుస్సేన్ అని ఈయన నారాయణపేట నుంచి మన ఈ ఒడ్లు తీసుకొని వస్తూ ఉంటాడు. డీసీఎం వెహికల్ తీసుకొస్తూ ఉంటే అను జంక్షన్కి వచ్చేటప్పటికి ఒక 4 వ్యక్తులు, ఇందులో వీళ్ళ ముద్దాయిలు 2 పేర్లు, సయ్యద్ అన్వర్ ఒక ఆయన, అట్లాగే మహమ్మద్ ఇస్మాయిల్ ఇద్దరు, షహబాజు ఇంకో షహబాజ్, ఇంత కూడా చింతలమేట్ రాజనగర్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి హైవేలో వచ్చే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము పోలీసులమని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పి క్యాబిన్లు చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సుమారు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఈ విధంగా వాళ్ళు రాబ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు వీళ్ళు సుమారు మన దగ్గర అయిన కేసుతో పాటు మొత్తం టోటల్ 10 కేసులు ఇన్వాల్వ్ అయినారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ 2, ఆర్జీఐ పోలీస్ స్టేషన్ 1, శావన్పేట పోలీస్ స్టేషన్ 1, మేడ్చల్ పోలీస్ స్టేషన్ 1, చేబెల్లో 1, చౌటుప్పల్లో 1, ములుగు పోలీస్ స్టేషన్ 1, పడాన్చేర్లో 1, సిద్దిపేటలో 1, మొత్తం 10 కేసుల్లో వీళ్ళు రాబట్టి చెందింది. సుమారు ప్రతి కేసులో కూడా ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు వాళ్ళ దగ్గర దోసుకోవడం జరిగింది. మన కాడికి వచ్చేటప్పటికి మన కేసులో సుమారు 50,000 రూపాయల డబ్బులు. ఆ డ్రైవరు ఒక నెల రోజుల నుంచి డైలీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఆయన దాచుకున్న డబ్బులను వాళ్ళు దోసుకోవడం జరిగింది. సో వీళ్ళను మన ఎస్ఓటి శంషాబాద్ ఎస్ఓటి వీరబాబు గారు, శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, అడిషనల్ ఏసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి గారు, మన డీసీపీ నారాయణ సార్ ఆధ్వర్యంలో మన రామిరెడ్డి, ఆ తర్వాత మన క్రైమ్ సిబ్బంది అందరూ కూడా క్రైమ్ సిబ్బంది ఎస్హెచ్ఓ ప్రతాపలింగం గారు వీళ్ళని పట్టుకొని వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తం ఇంట్రాక్షన్ చేస్తే మొత్తం వీళ్ళు 10 కేసులతో పాటు ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మన టైం బీయింగ్ వితిన్ 24 అవర్స్లో కస్టడీ రిమాండ్ చేయాలి కాబట్టి టైమింగ్ వాళ్ళని ఇంట్రాక్ట్ చేసి ఆ 10 కేసులు రివీల్ చేస్తే ఇంకా రిమైనింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీ నుంచి మళ్ళీ వీళ్ళను మిగతా రిమైనింగ్ అక్యూజ్లను అరెస్ట్ చేయడంతో పాటు మిగతా కేసులు కూడా మేము రివీల్ చేసేటట్టు మేము వాళ్ళతో ఇంట్రాక్షన్ చేసుకొని ఆ కేసెస్ కూడా చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ పోలీస్ కస్టడీ మేము తీసుకుంటాం. ఈరోజు ఇందులో వీళ్ళు ఒక వెహికల్ యాక్టివా బైక్ మీద వీళ్ళు వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ మీద వస్తూ ఉంటారు. అటు వెహికల్ను మనం నిర్వహణలో ఉపయోగించిన వెహికల్ను దాంతోపాటు ఒక 1100 రూపీస్ క్యాష్ను కూడా మనం సీజ్ చేసాము. వాటిల్లో ఫర్దర్గా ఆ కస్టడీ తీసుకొని మిగతా కేసులో ఒక ప్రాపర్టీ రికవర్ చేయడంతో పాటు మిగతా రిమైనింగ్ యాక్టివ్లను కూడా మేము అరెస్ట్ చేస్తాము. దానికి రామిరెడ్డి ఏ గారు, అట్లనే ఎస్ఓటి సిసిఎస్ శంషాబాద్ పోలీసులు వాళ్ళ పట్టుకోవడం తిరుగుతున్నారు.